ఈ పాత్ర కళ్యాణి అనే పాత్ర పోషించడానికి మెజారిటీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కానీ ఆ సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎందుకంటే చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్ చేసి పెట్టిన అంశాలు ఉంటాయి సినిమాలో. సో నా క్యారెక్టర్కి నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది మా ఈ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు. అండ్ మేజర్లీ ఇమోషనల్ ఆస్పెక్ట్ కొంచెం బాగుంటుంది ఈ మూవీలోని. ఒక మంచి పార్ట్నర్ ఎలా ఉండాలి, ఒక సపోర్టివ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి ఒక ఇబ్బంది ఉండేటప్పుడు ఎస్పెషలీ ఒక ఒక మగ మేల్ పర్సన్కి ఇట్స్ చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, సొసైటీ కానీ, లేదా మన ఫ్యామిలీలో ఉండేవాళ్ళే కానీ దాన్ని ఒక లోపంగా, ఒక కైండ్ ఆఫ్ మాకరీగా చేసే అవకాశాలు ఉండొచ్చు మనం చూస్తుంటే అప్పుడప్పుడు. సో అటువంటప్పుడు ఒక పార్ట్నర్ ఎలా ఉండాలి, అలాంటి ఆస్పెక్ట్స్ అది టచ్ చేసే క్యారెక్టర్ అయి ఉంటుంది. సో చాలా సెన్సిబుల్గా, చాలా వల్నరబుల్గా, అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్డ్గా ఉండే క్యారెక్టర్. సో ఆల్సో 2 షేడ్స్ ఉండే క్యారెక్టర్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ ఒక చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసే అవకాశం దొరికింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మీరు చూసుంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ రోల్స్ చేశాను. సో ఈ స్టోరీ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం కమర్షియల్ యాంగిల్ ఉండే ఒక బ్యూటిఫుల్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. సో తప్పకుండా ఇలాంటివి చెయ్యాలి అని అనిపించింది నాకు.